కార్యకర్తలే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఇదే నినాదం. కార్యకర్తలు కష్టపడినీకి వస్తారు, జెండా మొయ్యనికి వస్తారు, ఓటు బూత్ పోలింగ్ బూత్లలో దెబ్బలు తిన్నికే వాళ్ళే కావాలి, ప్రచారం చేయనికే వాళ్ళే కావాలి, కష్టం చేయనికే వాళ్ళే కావాలి. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడంలో ఒక కార్యకర్త అనేటువంటి ఎమ్మెల్యేని గెలిపేయగలుగుతాడు, ఓడగొట్టగలుగుతాడు. ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోలేడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు? రాష్ట్ర అధ్యక్ష పదవి కార్యకర్తలకు అప్పచెప్పాలి. ఒక లిస్ట్ పెట్టురి, ఆ లిస్ట్లో ఒక్కరోజులో ఎలక్షన్ అయిపోతుంది. ఒక్క రోజుల సర్వేలు గిర్వేలు అంటే ఒక నమ్మకం పోయింది. ఈ మధ్య ఎలక్షన్ పెట్టురి, సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఓటేస్తారు. ఎవరు కావాలనో వాళ్ళే తమ నాయకుని, తమ రథసారథిని ఎన్నుకుంటారు. ఇవన్నీ బంద్ చేసి ఇవన్నీ ఎక్కడో డిబేట్ పాలిటిక్స్ చేసుకుంటా ఎవరికో సన్నిహితుడని అదే రామచంద్రరావు గారి అధ్యక్ష పదవిని ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ పూర్తి స్థాయిలో రాజాసింగ్ గారికి జరిగినటువంటి అవమానం, ఆయన రాజీనామాను వ్యతిరేకిస్తూ ఉన్నాం.